హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రియా కౌశిక్. వేసవి సెలవులు ముగియడంతో బడులన్నీ ప్రారంభమయ్యాయి. దీంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. టెస్ట్లకు వస్తున్న బస్సుల బ్రేకులు, క్లచ్లు, గేర్లు ఏ కండిషన్లో ఉన్నాయనే దానిపై దృష్టి సారించారు. అయితే పిల్లలను స్కూల్స్ కు పంపించే తల్లిదండ్రులు కేవలం పాఠశాల ఎంపిక వరకే పరిమితం కాకుండా బస్సుల ఫిట్నెస్ పై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటున్నారు. అయితే పిల్లలను స్కూల్స్ కు పంపించే తల్లిదండ్రులు కేవలం పాఠశాల ఎంపిక వరకే పరిమితం కాకుండా బస్సుల ఫిట్నెస్ పై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటున్నారు ఆర్టీఏ అధికారులు. విద్యార్థుల అడ్మిషన్ల సమయంలోనే బస్సుల కండిషన్ను కూడా పరిశీలించి పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రైవర్తో పాటు అటెండర్స్ వ్యవహార శైలిని నిత్యం గమనిస్తుండాలని చెబుతున్నారు. బస్సుల్లో ఏమైనా లోపాలుంటే యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లాలని, దీని వలన ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చని సూచిస్తున్నారు. అయితే జిల్లాల్లోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫిట్నెస్ పరీక్షలకు పూర్తి స్థాయిలో హాజరు కాలేదని ఆర్టీఏ రికార్డులు చెబుతున్నాయి. ఈ విషయాలపై వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ డిటిఓ శోభన్ బాబుతో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులు బస్సుల్లో ప్రయాణం కొనసాగిస్తుంటారు. అలాంటి బస్సులు కొన్ని ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు కనీసం ఫిట్నెస్ లేకుండా వాటిని రోడ్డుపై పిల్లలను ఎక్కించుకొని వారి ఇంటి నుండి పాఠశాలకు, పాఠశాల నుంచి ఇంటికి తరలిస్తుంటారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ వారు వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాలను ఈరోజు మనం వరంగల్ జిల్లా ఇన్ఛార్జి డిటిఓ శోభన్ బాబు సార్ ఉన్నారు మనతో, తనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. అసలు మీరు ఫిట్నెస్ లేని బస్సులపైన ఎన్నింటిని గుర్తించారు, ఎన్నింటిపైన చర్యలు తీసుకున్నారు? ఇప్పటి వరకు 412 బస్సులకు గాను 350 వరకు ఫిట్నెస్లు అయినాయి. ఇంకొక 70+ వెహికల్స్ ఫిట్నెస్ జరగాల్సినవి ఉన్నాయి. అందులో కొన్నేమో మోర్ దాన్ 15 ఇయర్స్ ఓల్డ్ వెహికల్స్ ఉన్నాయి. సో అవి ఫిట్నెస్ కావు. 15 ఇయర్స్లో బిలో 15 ఇయర్స్ ఉన్న వాటికే ఫిట్నెస్ అనేది పర్మిట్ అనేది ఉంటుంది. సో మిగతా వాటికి సంబంధించి ఏవైతే ఫిట్నెస్లు కాలేదో వాటి కొరకు ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేశాము 12th జూన్ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి. సో వాటికి సంబంధించిన వివిధ రకాలుగా రీజన్స్ తోటి ఫిట్నెస్ లేనిది, పర్మిట్ లేనిది, ప్లస్ ట్యాక్స్ కట్ అనేది, ఓవర్లోడ్కి తీసుకెళ్లే స్టూడెంట్స్ని ఓవర్లోడ్ తీసుకెళ్లే వెహికల్స్ మీద కూడా కొన్ని కేసెస్ బుక్ చేయబడ్డది. అలానే అసోసియేషన్, స్కూల్ బస్ అసోసియేషన్ వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చేసి అందరూ కూడా ఫిట్నెస్ అయిన వెహికల్స్ మాత్రమే చిల్డ్రన్ ట్రాన్స్పోర్ట్ చేయాలి, స్టూడెంట్స్ను ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది, ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇలానే కంటిన్యూ అవుతుంది. అసలు ఈ ఫిట్నెస్ లేని బస్సులను ఎలాంటి ప్రాతిపదికన మీరు గుర్తించారు? ఫిట్నెస్ లేని వెహికల్స్ అనేది మా ఎన్ఫోర్స్మెంట్లో మేము వెహికల్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి, సో వేటికైతే లేవో వాటికైనా కేసెస్ బుక్ చేస్తుంటాం. ఇప్పుడు మీరు రోడ్డు మీద తిరుగుతున్న అంటే నిరంతరం తిరుగుతున్నాయి కదా బస్సులు, అలాంటి బస్సులను ఏవైనా అంటే ఫిట్నెస్ లేని బస్సులు మీ దృష్టికి వచ్చి అంటే ఇక్కడ రాకుండా తిరుగుతున్న బస్సులను ఏమైనా గుర్తించారా? అటువంటి అయితే ఇప్పటి వరకు గుర్తించలేదు. సో ఏవైతే ఫిట్నెస్ కానీ మాకు ఆన్లైన్లో మేము చెక్ చేసామో ఆ స్కూల్ యాజమాన్యానికి మాత్రము క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. వీలైనంత తొందరగా వెహికల్స్ కరెక్ట్ రిపేర్ చేసుకొని వచ్చి ఫిట్నెస్ అయిన తర్వాతనే స్టూడెంట్స్ను స్కూల్ పర్పస్ యూజ్ చేయాలి అని చెప్పేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ వారు మనకు కొన్ని ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఫిట్నెస్ లేని బస్సుల పైన అంటే ఒక యాజమాన్యాలకు మీరు ఇచ్చే సమాచారం అంటే మీరు ఏ విధంగా దాన్ని వాళ్ళకు పాస్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మే 15th తర్వాత మేము మే ఎండింగ్ బిఫోరే, అంటే జూన్ కంటే బిఫోరే మే ఎండింగ్లో స్కూల్ యాజమాన్యం, కాలేజ్ యాజమాన్యాలతోటి ఒక పెద్ద ఎత్తున మీటింగ్ కండక్ట్ చేసేసి అసలు ఫిట్నెస్ అనేది ఎలా ఉండాలి, బస్సెస్కు ఏమేమి చేసుకొని రావాలి అంటే లైక్ బ్రేక్సే కావచ్చు, టైర్సే కావచ్చు, మన సైడ్ రాడ్స్, నెక్స్ట్ ఇండికేటర్స్, లైట్స్, హ్యాండ్ బ్రేక్, ఇలాంటి స్కూల్ నేమ్ కూడా కంపల్సరీ డిస్ప్లే చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవన్నీ కూడా బిఫోర్ 12th స్కూల్ స్టార్ట్ కాకముందే చేసుకోవాలని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఒక మీటింగ్ కండక్ట్ చేసి చెప్పాము. ఏదేమైనా స్కూల్ బస్సులలో ఎలాంటి సంభవం అంటే ఎలాంటి యాక్సిడెంట్లు కానీ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలుగా యాజమాన్యాన్ని పిలిచి వారికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే వారికి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలనే దానిపై దృష్టి సారించినట్టు మన ఒక శోభన్ బాబు సార్ తెలిపారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రభ.